వీడియోలో అవపడుతున్న వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. ఈమె అక్క, ఈమె చెల్లి, ఈమె కూతురు, ఈమె కొడుకు ఈయన. అయితే వీళ్ళ చరిత్ర ఏంటంటే పాత ఫస్ట్ ఆవేమో మా నాన్నకి కట్నం కింద మా తాత వాళ్ళు ఇచ్చారు, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఇచ్చారు. అప్పటి నుంచి నేను పుట్టలేదు ముందు, అది దగ్గర 20 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటి ద్వారా పుట్టిన ఈ దూడల్ని మేము సాగదాలనికి, వ్యవసాయానికి వాడుతూ ఉంటాము. దగ్గర 7-8 సంవత్సరాల నుంచి నేను కూడా వ్యవసాయం చేస్తున్నా. అప్పటి నుంచి నాకు ఈ ఆవులతో చాలా టచ్ దగ్గరున్నా. ఎందుకంటే మేము వీటిని క్లీన్ చేయడం కానీ, వీటికి సంబంధించిన మేత కానీ ఏమైనా మంచిగా నేనే చూసుకుంటా కాబట్టి. అండ్ దీనికి సంబంధించిన వీళ్ళ కొడుకు ఏమన్నాడు కదా, ఈయన పుట్టినప్పుడు ఈయన ప్రాణం పోసింది నేను. అంటే బయటకు వచ్చేటప్పుడు ఆవు పిల్ల బయటకు వచ్చినప్పుడు తీస్తాం కదా, అట్లా దీన్ని తీసి దీన్ని ఫస్ట్ టైం చూసింది నేను. ఇది నన్ను ఫస్ట్ టైం చూసింది. అది నాకు చాలా దగ్గర ఉంటుంది అన్నిటికంటే, వీటితో వాటికంటే. అదేమో ఆటోమేటిక్గా ఇదే కానీ నైట్ పూట మేము పడుకున్నప్పుడు ఫస్ట్ ఈత దీనిది, దీనిదేమో ఈ రెండో ఈత. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా సైడ్ వర్షాకాలం వచ్చేసరికి పచ్చగడ్డి మేత ఉండదు. మా సైడ్ అంతా చిన్న రైతుల మీద కాబట్టి మాకు 5 ఎకరాలు ఆ లోపే ఉంటుంది. వీటికి వర్షాకాలంలో మెయిన్గా దీనికి సంబంధించిన ఈ ఎండుగడ్డినే వాడతాము మేత కింద. సో ఇప్పుడు ఎండుగడ్డి తప్ప వేరేం ఉండదు. ఇక మాకు పచ్చగడ్డి కావాలంటే ఓన్లీ వరి పొలాల ఉంటాయి కదా దూగాలు, ఆ వాటి కట్టలమ్మటి ఉన్న గడ్డి మాత్రం కోసుకొచ్చి పెడతాము. అంతకుమించి లేదని చేన దూగాలమ్మటి అలా బార్డర్స్ అమ్మటి ఉన్న గడ్డిని కొచ్చి పెడతాం. అంతకుమించి మాకు పచ్చగడ్డి ఉండదు. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆవును ఫ్రీ వదిలేస్తాం మేపనికి. ఎండాకాలంలో మాకు రెండో పంట అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అలా వీటిని మెయింటైన్ చేయడం అనేది వర్షాకాలంలో చాలా కష్టం. వర్షాకాలం, చలికాలం అనేది 8 నెలలు మెయింటైన్ చేయాలి. మిగతా లాస్ట్కి ఎండాకాలం వచ్చేసరికి మార్చి స్కూల్ అయిపోయే టైంకి ఉంటుంది కదా, ఉగాది తర్వాత ఆ టైంకి ఆవును వదిలేస్తాం అనమాట. పంటను బట్టి వీటి 4 కలిపి ఆ చిన్న దూడని, ఈ పెద్ద ఆవుని, అందరికంటే పెద్ద ఆవుని, ఈమెని ప్లస్ ఇక్కడ ఉన్న ఈ 4 కలిపి ఇప్పుడు 2026 7న బేరం ఎంత అయిందని 55,000కి బేరం అయిపోయింది. అంటే అడ్వాన్స్ కూడా ఒక డబ్బులు ఇచ్చిపోయారు. దీనికి సంబంధించి అవతల పెంచే వాళ్ళు తీసుకెళ్తారా, లేకపోతే కొంతమంది కోసే వాళ్ళు ఉంటారు కదా, ఆవులను కోసే వాళ్ళే తీసుకెళ్తారా మనకు తెలియదు. మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటారు. చెప్పాలంటే మధ్యవర్తి ఉంటారు. వాళ్ళు తీసుకుపోయి అవతల సంతలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. ప్రతి రైతు ఇంట్లో జరిగే పంచాయతీ ఇదే. లాస్ట్కి ఆవులు ముసలిది అయిపోయినా మనం భరించలేనంత బరువునప్పుడు ఇంతే చేస్తాము. ఎందుకంటే వీటిని మనం మెయింటైన్ చేయడం కష్టం కదా. వర్షాకాలం, చలికాలం ఏ పనికి పోయినా ఖచ్చితంగా సాయంత్రం కూడా ఇంట్లో ఉండాలి. వీటికి మధ్యలో మేతకి రావాలి, నీళ్ళకి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. కానీ ఇవి ఉన్నంత సేపు మనకైతే ఎంతో కొంచెం చాకరీ చేస్తూనే ఉంటుంది. దీని ప్రాబ్లం ఏంటిదంటే ఇది కొంచెం మాటిన ఆవు, ఇది నేను ప్రాణం పోసిన దగ్గర కూడా కొంచెం మాటింటుంది. ఈ రెండు నాకు దగ్గర ఉన్న ఆవు, ఇది కొంచెం దొంగ ఆవు కాబట్టి దీన్ని అమ్మేద్దాం అనుకున్నాము. కానీ మా ఇంట్లో వాళ్ళ సరిగ్గా అండర్స్టాండింగ్ లేక ఈ 4 కలిపి అమ్మేస్తాం. ఇది మొగది, ఇది ఒకదాన్ని ఉంచుకుందామంటే లేదన్నారు. కలర్ బాగా దగ్గర అనమాట. దీన్ని మనం బాగా మిస్ అవుతున్నా. మేబీ ఇదే లాస్ట్ వీడియో కావచ్చు. దీంతో అంత తొందరగా అయితే ఎవరిని దగ్గర రానియదు. ఇక మిగతా వాళ్ళంతా ఓకే. వీళ్ళతో ఉన్నా కాబట్టి ఇప్పుడు సరంగా వెళ్ళిపోతుందంటే కొంచెం బాధ ఉంది. వెళ్ళిపోయి కుదిరితే వీడియో పెడతా. సో నాకు అమ్మనికి అది ఇష్టం లేదు, బట్ ఇక తప్పదు కాబట్టి ఇక అమ్మాయిల్సి వస్తుంది. ఎక్కడికైనా బలవంతంగా కొన్నిసార్లు కొన్ని పనులు తప్పవు అనమాట. ఎన్ని రోజులు చూసుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది.